ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో కూటమి పార్టీలకి ఓట్లు పడతాయి, వైసీపీకి ఓట్లు పడతాయి. కానీ విజయానికి కావాల్సిన ఓట్లపై యుద్ధం చేయడమే వీరి కర్తవ్యం. ఇప్పుడు కూటమి పార్టీలు 15 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటామని పార్టీ అధ్యక్షులు మాత్రం చెప్పుకుంటున్నారు. కానీ టీడీపీకి 1,05,00,000 సభ్యత్వాలు ఉన్నాయి. అలాగే జనసేనకు కూడా ఉదాహరణకు ఒక 25,00,000 సభ్యత్వాలు ఉంటాయి. అలాగే బీజేపీకి కూడా ఉదాహరణకి 25,00,000 సభ్యత్వాలు ఉంటాయి. 3 పార్టీలు కలిపి 1,50,00,000 సభ్యత్వంతో ఉన్నారు. వీళ్ళు ఒక్కొక్కరు రెండు ఓట్లు వేయించుకున్నా సరే వీరికి విజయం అవలీలగా వస్తుంది. కానీ మొన్న 2024లో టీడీపీకి చౌదరీస్ కమ్యూనిటీ చాలా బీభత్సంగా నిద్రాహారాలు మానేసి వాళ్ళ సొంత నిధులతో వాళ్ళకి ఖర్చు పెట్టుకున్నారు. అభ్యర్థులకు కానీ సరే, ప్రజలకు కానీ సరే, వాళ్ళ సొంత నిధులతో ఒక్కొక్కరు ఒక్కొక్క 5 ఓట్లు వేసేలాగా ఎన్ఆర్ఐలు కానీ చాలా మంది కష్టపడ్డారు. అది ఇంకా ఇలా పార్టీ అధ్యక్షులు గుర్తించట్లేదు. మేమే గెలిచాము, మేమే గొప్ప, మాకే ఓట్లేస్తారు అనుకుంటున్నారు. కాదు, ఒక కమ్యూనిటీ ప్రతినిబూనింది. ఎలాగైనా చంద్రబాబు నాయుడిని గెలిపించుకోవాలని కమ్యూనిటీ. అలాగే 2029లో నెగ్గడం అంత ఈజీ కాదు. ఇప్పుడు వైసీపీ కూడా అలాగే రెడ్ల కమ్యూనిటీ ఏకమైపోయింది గత కొన్ని మాసాలుగా. కానీ కొన్ని పార్టీల అధ్యక్షులకి ఇది తెలియట్లేదు. అది నాలాంటి వ్యక్తికి, వ్యూహకర్తలకే తెలుస్తుంది. 2029లో 3 పార్టీలకి అంత ఈజీ కాదు. వాళ్ళు గెలవాలంటే సత్యధర్మ పాలన చేస్తేనే గెలుస్తారు. బీజేపీని నమ్ముకొనో లేదా జనసేనను నమ్ముకొనో అంటే గెలవాలంటే చాలా కష్టం. టీడీపీ అంటే కొంచెం వైసీపీని ఎదిరించే బలంగానే ఉంది కాబట్టి పర్వాలేదు. రాబోయే రోజుల్లో చౌదరీస్ గారు 24లో ఎలా కష్టపడ్డారో 2029లో జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి బిల్ల ఇవ్వకపోయినా సరే రెడ్ల కమ్యూనిటీ ఏకమైపోయింది. మీరు కావాలంటే విశ్లేషించుకోండి. ఇంకా ఎవరు కావాలంటే మీరు సీక్రెట్గా ఎంక్వైరీ చేసుకోండి. అది వ్యూహకర్తకు మాత్రమే తెలుస్తుంది. మీ పార్టీ అధ్యక్షులకు తెలియదని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాడు తాతా సుబ్రహ్మణ్యం, రాజకీయ ఎన్నికల వ్యూహకర్త, మై పెన్ పేపర్ అధినేత, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారత్. మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం.